మనకి ఈమెయిల్ మార్కెటింగ్ టూల్స్ మనకి చాలా ఉన్నాయి. లైక్ మెయిల్ చింప్ కానీ, బ్రేవో కానీ ఇట్లాంటివి ఇంకా చాలా టూల్స్ ఉన్నాయి. ఈ టూల్స్ అన్నీ ఏంటంటే మేజర్‌గా పెయిడ్ అనమాట. బట్ మెయిల్ చింప్ కూడా మనకి ఫ్రీ ఇస్తుంది గానీ అంత ప్రాపర్‌గా అది వర్క్ అవ్వట్లేదు. ఈ ఒక్క టూల్ బాగా వర్క్ అవుతది. ఈ బ్రేవో డాట్ కామ్ అనేది. ఇదొచ్చేసి పర్ డేకి మనకి 300 ఈమెయిల్స్‌కి మనము మెసేజెస్ షేర్ చేయొచ్చనమాట. ఇదొచ్చేసి ఒక స్మాల్ బిజినెస్ వాళ్ళకి ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. పర్ డే 300 మెయిల్స్ కంటే మనకి బాగానే ఇస్తున్నట్టు వీళ్ళు. బట్ అంతకుముందు మెయిల్ చింపు వాళ్ళు కూడా ఇచ్చేవాళ్ళు కానీ అది ఎప్పుడు ఓల్డ్ టూల్ అండ్ చాలా ఫేమస్ టూల్. బట్ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు చిన్నగా మొత్తం పెయిడ్కి కన్వర్ట్ చేసుకుంటున్నారు స్టెప్ బై స్టెప్. బట్ ప్రస్తుతానికైతే మనం ఈ టూల్ని యూజ్ చేద్దాం, బ్రేవో టూల్. తగులుతుంది మళ్ళీ. ఇక్కడ వచ్చేసి దీన్ని ఫస్ట్ సైన్ అప్ చేసుకోండి, లేకపోతే జీమెయిల్ తోటి లాగిన్ చేసుకోండి. జీమెయిల్ తోటి లాగిన్ అయినాక మనకి ఇట్లా మనకి డాష్ బోర్డ్ అయితే వస్తుంది. ఇక్కడ ఫస్ట్ మనం లైక్ క్యాలెండర్. ఈ క్యాలెండర్లో మనం ఏ రోజు క్యాంపెయిన్ రన్ చేయాలో ఆ రోజు షెడ్యూల్ చేసుకోవడం కానీ, లేకపోతే ఏ రోజు క్యాంపెయిన్స్ రన్ చేసామో అవన్నీ హైలైట్ అవుతూ ఉంటాయి ఇక్కడ. ఫస్ట్ వచ్చేసి మనం దీని గురించి ఒకసారి టూల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినాక ఎలా క్యాంపెయిన్స్ క్రియేట్ చేయాలో ఒకటి లైవ్ క్యాంపెయిన్స్ చేద్దాం ఇక్కడ. ఫస్ట్ ఇక్కడ వచ్చేసి మనము కాంటాక్ట్స్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఇక్కడ లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటాం. లైక్ ఈ లిస్ట్ అనేది కూడా మనం కాంటాక్ట్స్ యాడ్ చేసుకుని నెక్స్ట్ స్టెప్ అక్కడ వస్తుంది, ఆ లిస్ట్లో యాడ్ చేసేస్తాం. అండ్ సిగ్మెంటేషన్స్ అంటే ఇది వచ్చేసి ఆటోమేషన్కి మనం సిగ్మెంటేషన్స్ క్రియేట్ చేసుకుంటాం. లైక్ ఒక సిగ్మెంట్ అంటే లైక్ ఒక బర్త్డే ఉందనుకోండి, నెక్స్ట్ మంత్ బర్త్డే ఉన్న వాళ్ళందరినీ ఒక సిగ్మెంట్ లాగా. అలాగే ఎవరైనా ఒక ప్రోడక్ట్ సేమ్ ప్రోడక్ట్ ఆర్డర్ చేశారనుకోండి, కొంతమంది వాళ్ళందరినీ కలిపి ఒక సెగ్మెంట్ లాగా. అలాగే కొంతమంది విష్ లిస్ట్లో ప్రోడక్ట్స్ పెట్టుకొని ఉంటారు, ప్రోడక్ట్స్ పెట్టుకున్న వాళ్ళందరినీ ఒక సిగ్మెంట్ లాగా. అలా ఇక్కడ మనం సిగ్మెంట్స్ క్రియేట్ చేసుకుంటాం. ఇక్కడ వచ్చేసి క్యాంపెయిన్స్ రన్ చేస్తాం అనమాట. ఈ క్యాంపెయిన్స్ రన్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. లైక్ కస్టమ్ పైప్ లైన్స్ యాడ్ చేసుకొని సమ్ టైమ్స్ ఇట్ ఆటోమేషన్కి కొన్ని ఇట్లా మనకి ఇక్కడ యూస్ చేసుకుంటాం. బట్ ఇది మనకైతే అంత ఇక్కడ ఏమి యూస్ చేయం. బట్ మనం యూస్ చేసేది లిస్ట్ క్యాంపెయిన్స్ మాత్రమే. అండ్ ఇది మళ్ళీ బ్యాకే వస్తుంది టాస్క్. ఇక్కడ మార్కెటింగ్, ఇక్కడ మనం రన్ చేసిన క్యాంపెయిన్స్ కనిపిస్తాయి అన్నమాట. ఈ మార్కెటింగ్ దాంట్లో మన ఏ క్యాంపెయిన్స్ రన్ చేసామో ఆ క్యాంపెయిన్స్లో ఎన్ ఎన్ని మెయిల్స్ షేర్ చేసాము, ఎన్ని ఓపెన్ చేశారు, ఎన్ని క్లిక్స్ వచ్చినాయి, ఎంతమంది అన్సబ్స్క్రైబ్ చేశారు, కన్వర్షన్ రేట్ ఎంత ఉంది, ఎంతమంది కన్వర్షన్ అయ్యారు, ఈ డీటెయిల్స్ అన్నీ మనకి ఇక్కడ కనిపిస్తాయి మనము రన్ చేసిన క్యాంపెయిన్లో. లైక్ ఇక్కడ వచ్చేసి మనం ఇక్కడ రిపోర్ట్ ఓపెన్ చేస్తే కంప్లీట్ రిపోర్ట్ అనేది వస్తుంది. ఇక్కడ డెలివర్డ్ ఎన్ని డెలివర్డ్ అని, ఎన్ని ఓపెన్ అని, ఎన్ని క్లిక్స్, ఈ డీటెయిల్స్ అన్నీ మనకి కనిపిస్తాయి. డెలివర్ అయిన ఈమెయిల్స్ లిస్ట్ ఇక్కడ వస్తుంది. అలాగే ఎంతమంది ఓపెన్ చేశారో ఆ లిస్ట్ ఇక్కడ వస్తుంది. ఎంతమంది క్లిక్ చేశారో ఆ లిస్ట్ ఇక్కడ వస్తుంది. అంటే ఇట్లా వన్ టైం ఓపెన్ చేసిన వాళ్ళ లిస్ట్ ఇక్కడ ఇట్లా మనకు లిస్ట్ అనేది కనిపిస్తుంది. చూస్తే క్యాంపెయిన్ డీటెయిల్స్ లైక్ విచ్ క్యాంపెయిన్ మనకి ఈమెయిల్ నేము, ట్యాగ్స్, లింక్, యూఆర్ఎల్స్ వీటన్నిటిని బేస్ చేసుకొని మనం క్యాంపెయిన్స్ ఓపెన్ చేసి చెక్ చేసుకుంటాం. లైక్ ఇక్కడ లిస్ట్, సిగ్మెంట్,
తర్వాత ఇక్కడ ల్యాండింగ్ పేజ్. ఈ ల్యాండింగ్ పేజ్ వచ్చేసి పెయిడ్ వర్షన్. బట్ మన వెబ్‌సైట్‌లో లాగానే ఇక్కడ కూడా సెపరేట్‌గా ఒక ల్యాండింగ్ పేజ్ డిజైన్ చేసుకోవచ్చనమాట. వెబ్‌సైట్‌తో పని లేకుండా. ఇక్కడ ఫాము, సైన్ అప్ ఫామ్, అన్‌సబ్‌స్క్రైబ్డ్, ప్రొఫైల్ అప్డేట్స్ దీనికన్నిటికి ఫార్మ్స్ అనేవి ఇక్కడ నుంచి క్రియేట్ చేసుకోవచ్చు. లైక్ మన ఫేస్‌బుక్‌లో ఎలా అయితే ఫార్మ్స్ క్రియేట్ చేసుకున్నామో, సైన్ అప్ ఫార్మ్ ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ స్టాటిస్టిక్స్ మన డేట్ సెలెక్ట్ చేసుకుంటే ఏ డేట్లో మనం ఎన్ని క్యాంపెయిన్స్ రన్ చేసాం ఆ డేట్ డీటెయిల్స్ మొత్తం ఇక్కడ మనకి వస్తాయి. లాస్ట్ 6 మంత్స్లో మనం రన్ చేసిన ఈమెయిల్స్ ఎంతమంది ఓపెన్ చేస్తారు, ఎన్ని క్లిక్స్ వచ్చినాయి, డీటెయిల్స్ అన్నీ ఇక్కడ వస్తాయి. ఈ డీటెయిల్స్ తోటి మనం రిపోర్ట్స్ తీసి పంపిస్తాము. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి టెంప్లెట్స్ డిజైన్ చేసుకుంటాం. మనం ఏ క్యాంపెయిన్కి ఎలాంటి టెంప్లెట్ డిజైన్ చేసుకోవాలనేది టెంప్లెట్ ఇక్కడ డిజైన్ చేస్తాం. ఇక్కడ వరకు నార్మల్గా ఈమెయిల్ మార్కెటింగ్ చేస్తాం. దీన్ని కోల్డ్ ఈమెయిల్ మార్కెటింగ్ అంటాం. లైక్ ఏంటంటే ఈ మార్కెటింగ్ ఇక్కడ వరకు చేయాలంటే మన దగ్గర ఆల్రెడీ ఈమెయిల్స్ అనేది ఉండాలన్నమాట. లిస్ట్ మన దగ్గర ఉన్న ఎగ్జిస్టింగ్ క్లయింట్స్ లిస్ట్ ఉంటేనే వాళ్ళకి మనం షేర్ చేయగలం. లైక్ న్యూస్ లెటర్స్ కానీ ఏదైనా ప్రోడక్ట్ అప్డేట్స్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ వరకు మనం యూస్ చేసుకొని చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ కింద వచ్చేసి మనకు ఆటోమేషన్ వస్తుంది. ఈ ఆటోమేషన్ అనేది మనం నెక్స్ట్ చూద్దాము. ఫస్ట్ అసలు ఈ క్యాంపెయిన్ క్రియేట్ చేద్దాం. ఫస్ట్ క్యాంపెయిన్ ఇక్కడ వచ్చేసి క్రియేట్ ఏ క్యాంపెయిన్. నెక్స్ట్ ఈమెయిల్ మార్కెటింగ్, ఈమెయిల్ క్యాంపెయిన్. ఇక్కడ మనకు డిఫరెంట్ డిఫరెంట్ మెయిల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి క్యాంపెయిన్ ఏమో తర్వాత నెక్స్ట్ క్రియేట్ ఏ క్యాంపెయిన్. ఇక్కడ మనము సెలెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి రెసిపియన్స్ అంటే ఇక్కడ మనము ఈమెయిల్స్ అనేది అప్డేట్ చేయాలి. ఇక్కడ అప్డేట్ చేయాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, హోమ్ పేజీలోకి వెళ్ళేసి యాడ్ కాంటాక్ట్స్ ఇక్కడికి వచ్చి మనం కాంటాక్ట్స్ యాడ్ చేయాలి. ఇక్కడ లైక్ ఎక్సెల్ ఫార్మాట్లో అప్లోడ్ చేయొచ్చు అండ్ కాపీ పేస్ట్ చేయొచ్చు. అదర్ ఏదైనా టూల్స్ ఉంటే వాటికి ఇంటిగ్రేట్ చేసి అక్కడి నుంచి కూడా తెచ్చుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గర ఏ డేటా లేదు. అంటే స్టూడెంట్స్ ఎవరైనా లాగిన్ అయితే వాళ్ళ డేటా ఉంటుంది. ఆ డేటా ప్రకారం మనం వర్క్ చేస్తాం. బట్ ఇప్పుడు మన దగ్గర ఏ డేటా లేనప్పుడు మనం ఎక్కడ డేటా అనేది తీసుకోవాలి అంటే ఇక్కడ నుంచి ఒక టూల్ అయితే ఉంది మనకి. లైక్ ఇదే మ్యాప్ లీడ్ డాట్ నెట్. ఇది వచ్చేసి బింగ్కి బింగ్ సెర్చ్ ఇంజన్కి వర్క్ అవుతుంది. బట్ గూగుల్కి అయితే వర్క్ అవ్వట్లేదు. గూగుల్కి కూడా ఉంది కానీ లీడ్స్కి రిలేటెడ్, బట్ అదైతే వర్క్ అవ్వట్లేదు. మనకి బింగ్ది మాత్రం వర్క్ అవుతుంది. దీని నుంచి ఈమెయిల్స్ ఎలా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలో చూద్దాం ఒకసారి. మ్యాప్ ఓపెన్ చేసి ఇక్కడ ఏంటంటే మనకు అంత డేటా దొరకదు అనమాట. ఎవరైతే బిజినెసెస్ ఉంటాయో వాళ్ళ బిజినెస్ ఈమెయిల్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళని మనం కాంటాక్ట్ చేయగలుగుతాం. కానీ బట్ స్టూడెంట్స్ డేటా రావాలనుకోండి రాదు. లేకపోతే ఇంకా అదర్స్ వేరే ఏదైనా డేటా కావాలనుకుంటే రాదు. వేరే బిజినెస్కి సంబంధించిన డేటాస్ సపరేట్గా తీసుకోవాలన్నా అట్లా మనకి ఇన్ఫర్మేషన్ యాక్యురేట్గా దొరకదు. బట్ ఇక్కడ ఏంటంటే కొంతవరకు ఈమెయిల్స్ అనేవి మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బింగ్ మ్యాప్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీస్ ఉన్నాయనుకోండి. ఈ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీస్ ఇన్ మనం ఇట్లా లొకేషన్ కంపల్సరీగా యాడ్ చేయాలి. ఇక్కడ మనం డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీస్ ఇన్ హైదరాబాద్ స్టార్ట్ ఫైండ్. ఇక్కడ వచ్చేసి నాట్ నౌ అంటే రివ్యూ ఏమని అడుగుతుంది. నాట్ నౌ స్టార్ట్ చేస్తే టోటల్ 21 39 వరకు ఇక్కడ వచ్చినాయి. ఇలా
ఇది సరౌండింగ్స్లో ఉన్న లిస్ట్ మొత్తం ఎక్స్ట్రాక్ట్ చేస్తూ ఉందన్నమాట. 75, 85, 98 వరకు ఉన్నాయి. ఈ డేటా అంతా ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. మనకి చాలా టైం పడుతుంది ఈ డేటా అంతా ఎక్స్ట్రాక్ట్ చేయడానికి. మనకి ఈ గ్యాప్లోనే మనకి 162 ఏజెన్సీస్ అయితే వచ్చినాయి. బట్ మనం ఇట్లా మళ్ళీ ఇంకా డ్రాగ్ చేసే కొంది మనకి ఇంకా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. మ్యాప్ని డ్రాగ్ చేస్తూ ఉంటే ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి ఇక్కడ. ఇదంతా కొంచెం ఎక్స్ట్రాక్ట్ అయ్యేసరికి మనకి కొంచెం టైం పడుతుంది. ఇవన్నీ ఎక్స్ట్రాక్ట్ అయ్యేకి మనకి చాలా టైం పడుతుంది. అది లైక్ అంతలోకి మనం ఇది అయితే కంటిన్యూ చేద్దాం. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న డేటా తర్వాత ఇక్కడ ఆల్రెడీ మనం సేవ్ చేసిన డేటాని నేను చూపిస్తాను. బట్ ఇక్కడ వచ్చేసి ఇంపోర్ట్ ఫైల్ అని సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ మనం ఎక్సెల్ షీట్ అప్లోడ్ చేసుకుంటాం అంతే. ఇక్కడ చేసేది ఇంకేం చేయము. నెక్స్ట్ ఎక్సెల్ షీట్ అప్లోడ్ చేసిన తర్వాత దాని నేమ్తో సేవ్ చేసుకుంటాం కదా. ఆ నేమ్తో సేవ్ చేసుకున్నాక మనకి ఇక్కడ క్యాంపెయిన్ స్టార్ట్ చేసాము. క్రియేట్ ఏ క్యాంపెయిన్ స్టార్ట్ చేసింది ఇక్కడ. అది డ్రాప్లో ఉంది. డ్రాప్లో ఉంది కదా. క్యాంపెయిన్ స్టార్ట్ చేసాము. అక్కడ ఎక్సెల్ షీట్ అప్లోడ్ చేసాం. అప్లోడ్ చేసిన తర్వాత మనకి ఆ నేమ్ తోటి ఇక్కడ సెర్చ్ చేస్తాం అనమాట. ఏ నేమ్తో అయితే సేవ్ చేసుకున్నామో ఆ నేమ్ తోటి మనం సెర్చ్ చేస్తాం. లైక్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఏమైనా ఉన్నాయి, డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన కొన్ని డేటా ఉంది, సెలెక్ట్ చేసుకున్నాం. అక్కడ వచ్చేసి ఓకే 310 ఉన్నాయి. దీంట్లో ఓన్లీ 300 మాత్రమే ఎలో చేస్తుంది, ఎక్కువ ఉంటే వెళ్ళదు. ఇక్కడ ఈ ఈ క్యాంపెయిన్లో అయితే మనము అప్లై చేసుకున్న దాంట్లో 160 రెసిపియన్స్ ఉన్నాయి, లేకంటే 160 ఈమెయిల్స్ ఉన్నాయి. బట్ ఇంకోటి ఏదైనా చిన్నది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, క్లినిక్స్ లాగా. ఆ, ఈ క్లినిక్స్కి మనకి 237 ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి సేవ్. ఇక్కడ వచ్చేసి సబ్జెక్ట్ లైన్. రైట్. రైట్ ఈమెయిల్ మార్కెటింగ్ సబ్జెక్ట్ లైన్ అబౌట్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్. ఇక్కడ మనకి కొన్ని సబ్జెక్ట్ లైన్స్ ఇచ్చింది డిఫరెంట్ ఫార్మాట్స్లో. బూస్ట్ యువర్ ఆర్ఓఐ అండ్ ప్రూవెన్ డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీస్. ఇక్కడ సబ్జెక్ట్ లైన్ అండ్ ఇక్కడ ప్రివ్యూ టెక్స్ట్. సేమ్ ఇదే ఇవ్వాలా ఇంకోటి ఇవ్వాలా అనేది అది మన ఇష్టము. ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ యాడ్ చేసి అండ్ సేవ్. తర్వాత ఇక్కడ వచ్చేసి మనం డిజైన్, స్టార్ట్ డిజైన్. ఇక్కడ ఆల్రెడీ మనం కొన్ని డిజైన్ చేసి పెట్టుకున్నాము, ఇక్కడ ఉన్నాయి. బట్ మనం కొత్తది డిజైన్ చేసుకోవాలని కూడా చేసుకోవచ్చు అనమాట.
ఇక్కడ మనకి ఇట్లా ఎంప్టీ ఫామ్ వస్తుంది. ఇక్కడ మీరు ఎలా డిజైన్ చేయాలో అట్లా మీరు ఒక ప్లాన్ ప్రకారం, లైక్ అంటే సర్వీసెస్కి ఒకలాగా, ప్రోడక్ట్స్కి ఒకలాగా, అలాగే ట్రైనింగ్స్కి ఒకలాగా ఇట్లా టెంప్లెట్స్ మనం ఎలా చేయాలనుకుంటే అట్లా ప్రాపర్గా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ వచ్చేసి మనకేంటి, లైక్ టైటిల్ యాడ్ చేద్దాం. ఈ టైటిల్ వచ్చి ఇక్కడ మనకి ఇక్కడ ఉంది. ఇంకా దీన్ని వచ్చేసి విడ్త్ ఇవన్నీ కూడా మనము ఇంక్రీజ్ చేసుకోవచ్చు లేదా డిక్రీజ్ చేసుకోవచ్చు. దీన్ని అలైన్మెంట్స్, టెక్స్ట్ ఇవన్నీ, కలర్స్, కలర్ ఏదైనా యాడ్ చేయాలంటే కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. టెక్స్ట్ కలర్, లైక్ బ్యాక్గ్రౌండ్ కలర్, ఏమి వద్దనుకుంటే దాన్ని ఇట్స్ లైక్ వదిలేయచ్చు. లైక్ ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ డార్క్ సెలెక్ట్ చేసుకున్నాం కదా, టెక్స్ట్ కలర్ అది చేంజ్ చేసుకోవాలి. రైట్. ఇక్కడ ఏంటంటే మ్యాక్సిమం చాలా వరకు బ్రాండ్ కలర్స్ యూజ్ చేస్తారు. ఇట్లా మనకి దీని రేడియస్ కూడా తగ్గించుకోవచ్చు. లైక్ ఇట్లా బాక్స్కి బాక్స్ది, కార్నర్స్ది. అండ్ టెక్స్ట్ కలర్ ఇక్కడ టెక్స్ట్ అలైన్మెంట్, ఇక్కడ వచ్చేసి ఇక్కడ టెక్స్ట్ కలర్ మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ది టెక్స్ట్, ఇలా టెక్స్ట్ కలర్ చేంజ్ చేసుకొని మళ్ళీ ఇంకా నెక్స్ట్ కింద ఏం చేస్తామంటే ఒక ఇమేజ్ యాడ్ చేద్దాం అనుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ఇమేజ్ యాడ్ చేస్తాం. ఈ ఇమేజ్లో మనం డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ రిలేటెడ్ ఏదైనా ఇమేజ్ ఉంటే అది యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఒక ఇమేజ్ ఉంది, ఇది యాడ్ చేద్దాము. ఇమేజ్ సెలెక్ట్ చేసుకుని ఇన్సర్ట్. ఇక్కడ ఇమేజ్ అయితే యాడ్ చేసాము. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం టెక్స్ట్ ఏదైనా యాడ్ చేద్దాం అనుకోండి. ఈ టెక్స్ట్ తీసుకొచ్చి ఇక్కడ కింద రైట్ ఈమెయిల్ మార్కెటింగ్, ఈమెయిల్ మార్కెటింగ్ టెంప్లెట్ కంటెంట్. ఇక్కడ ఈ టెక్స్ట్లో మనం యాడ్ చేస్తే మొత్తం డేటా అంతా యాడ్ అవుతుంది. ఇక్కడ మన ఫోన్ నెంబరు, మన నేము, వెబ్సైట్ అడ్రస్ ఇక్కడ యాడ్ చేయొచ్చు అనమాట.
ఇక్కడ ఈ కంటెంట్ టైటిల్, ఇమేజ్, కంటెంట్ యాడ్ చేసాము. తర్వాత నెక్స్ట్ వచ్చేసి లోగో. లోగో ఇక్కడ టాప్‌లో యాడ్ చేద్దాం. ఇక లోగో యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకేం యాడ్ చేయొచ్చు అంటే సోషల్ ఐకాన్స్ ఏమైనా ఉంటే అవి యాడ్ చేసుకోవచ్చు మనవి. లైక్ ఇక్కడ వచ్చేసి బటన్ యాడ్ చేద్దాం. ఇట్లా కాల్ టు యాక్షన్ బటన్. ఇక్కడ వచ్చేసి లింక్ టైప్ యూఆర్ఎల్ యాడ్ చేయొచ్చు. క్లిక్ టు కాల్ ఫోన్ నెంబర్, టెలిఫోన్ నెంబర్ యాడ్ చేయొచ్చు. లైక్ ఇక్కడ మన నెంబర్ యాడ్ చేయొచ్చు. కలర్, సైజు, డిజైన్ ఇవన్నీ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు మనకు కావాల్సినట్టు. ఇంకా ఎండ్ ఆఫ్ ద వచ్చేసి టెంప్లెట్ లైక్ సోషల్ ఐకాన్స్ కూడా యాడ్ చేసి ఇట్లా ఈ సోషల్ ఐకాన్స్కి మనం లింక్స్, మన వెబ్సైట్ లింక్స్ ఆల్రెడీ వచ్చినాయి, అంతకుముందు ఉన్నాయి కాబట్టి ఇక్కడ డిస్ప్లే అని. లేకపోతే ఇక్కడ మన లింక్స్ అనేవి ఇక్కడ యాడ్ చేస్తాం సోషల్ ఐకాన్స్. ఇంకా నెక్స్ట్ సేవ్ అండ్ క్విట్. టెంప్లెట్ అనేది డిజైన్ చేసుకున్నాం. ఒకసారి టెంప్లెట్ డిజైన్ చేసుకుంటే ఆ టెంప్లెట్ ఎవ్రీ టైమ్ యూస్ చేసుకోవచ్చు. ఆ, అంటే ఎవ్రీ టైమ్ టెంప్లెట్ అనేది డిజైన్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ టెంప్లెట్ డిజైన్ చేసుకొని నెక్స్ట్ షెడ్యూల్. ఎప్పుడు సెండ్ నౌ ఆర్ షెడ్యూల్ ఫర్ లేటర్, మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు షెడ్యూల్ చేసుకోవచ్చు అనమాట. రేపు మార్నింగ్ టైం వచ్చేసి మార్నింగ్ 10కి షెడ్యూల్ చేద్దాం. దీనికి కూడా బెస్ట్ టైం ఫర్ షెడ్యూల్ అని ఉంటుంది. దాని ప్రకారమే మనం షెడ్యూల్ చేస్తే అప్పుడు మనకు కొంచెం మంచి వెబ్సైట్ లైక్ ఈమెయిల్స్ ఓపెనింగ్ రేట్ అనేది పెరుగుతుంది. అట్లా టైం చూసుకొని మనం షెడ్యూల్ చేయొచ్చు. ఇందాక మనం ఇక్కడ రన్ చేస్తూ ఉన్నాం కదా, ఇక్కడ వచ్చేసి మనకి డేటా అనేది వచ్చేసింది. ఈ డేటాని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తాం. ఇక్కడ వచ్చేసి డౌన్లోడ్ ఎక్సెల్ ఫార్మాట్ కానీ సిఎస్వి ఫార్మాట్ కానీ, ఇక్కడ మనకి ఇక్కడ ఎక్సెల్ ఫార్మాట్లో వచ్చింది. ఇప్పుడు వచ్చేసి 220 కంపెనీస్ దగ్గర నుంచి ఈమెయిల్స్ అనేవి తీసాం మనం. బట్ ఇందులో అన్ని వ్యాలిడ్ ఉండవు అనమాట. ఇదంతా కూడా మనము సెగ్రిగేట్ చేసుకోవాలి. ఇది మనకు ఒక ప్రాసెస్. బట్ ఇదంతా చేయడానికి మనకి చాలా టైం పడుతుంది మాన్యువల్గా. బట్ మనము చాట్ జీపీటీని యూజ్ చేసి చేసుకుందాం. ఇక్కడ వచ్చేసి ఒక్కొక్క కంపెనీకి సంబంధించిన చాలా మెయిల్స్ ఉంటాయి అనమాట. లైక్ కొన్ని వాళ్ళు యూజ్ చేసే కొన్ని అడ్మిన్ మెయిల్స్, కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ మెయిల్స్ ఉంటాయి. ఈ డేటా అంతా మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకొని మనం ఒక లిస్ట్ అనేది తయారు చేసుకోవాలి అప్లోడ్ చేయడానికి. కిందకి అప్లోడ్ చేసిన తర్వాత మనము నేమ్ పెట్టుకొని అక్కడ క్యాంపెయిన్కి అటాచ్ చేసాం. బట్ అక్కడికి అప్లోడ్ చేయడానికి మనం చేసే ప్రాసెస్ ఇప్పుడు ఏంటంటే ఈజీ ప్రాసెస్ ఇది. చాట్ జీపీటీ తీసుకొని, అంతకుముందు అయితే మాన్యువల్గా చేయాల్సి వచ్చేది, లేదా మొత్తం అట్లా ఎక్సెల్ ఫైల్‌లో పెట్టేసుకొని ఫార్ములా యూజ్ చేసి సెగ్రిగేట్ చేసుకోవాల్సి వచ్చేది. అది మనకి ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ అంతా చేయాల్సింది ఈ డూప్లికేట్స్ రిమూవ్ చేయడము ఇవన్నీ కూడా ఎక్సెల్ షీట్‌లో చేయాల్సి వచ్చేది. అదంతా కూడా మనకి కొంచెం ప్రాసెస్ అనమాట. ఇప్పుడు అదంతా కూడా మనకేం లేకుండా జస్ట్ సింపుల్‌గా ఒక చిన్న ప్రాంప్ట్ తోటి ఇక్కడ చేసేయొచ్చు అనమాట. క్రియేట్ ఈమెయిల్స్ లిస్ట్ ఫ్రమ్ అని చెప్పి మనం ఏదైతే ఈమెయిల్స్ కాపీ చేసామో ఆ ఈమెయిల్స్ అన్నీ ఇక్కడ పేస్ట్ చేసాం. చేసి ఎంటర్ చేస్తే మనకి లిస్ట్ వస్తుంది అన్నమాట.
ఇక్కడ కొన్ని ఈమెయిల్స్ లిస్ట్ అనేది వచ్చినాయి. ఇక్కడ వచ్చేసి ఇఫ్ యూ వాంట్ రిమూవ్ ద డూప్లికేట్స్ అనేది ఆ రిమూవ్ డూప్లికేట్స్. అండ్ నెక్స్ట్ వ్యాలిడ్ యాక్ట్. నెక్స్ట్ ఏంటంటే వ్యాలిడేట్ యాక్టివ్ ఈమెయిల్స్. ఓకే, ఇక్కడ వీళ్ళకి డైరెక్ట్ యాక్సెస్ లేదు. గుడ్ క్వాలిటీ మెయిల్స్ అయితే మనకు కొన్ని ఇచ్చింది. ఇక్కడ వచ్చేసి ఈ మెయిల్స్ అన్ని కాపీ చేసుకొని ఇక్కడ మనం ఈ షీట్లో పేస్ట్ చేస్తాం. ఇక్కడ మనకు ఆల్మోస్ట్ 300 మెయిల్స్ వరకు ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి కదా. లైక్ రిమైనింగ్ కూడా మనం అట్లానే తీసుకుందాం. ఇంకా తర్వాత మనం ఏమి ఇవ్వక్కర్లేదు. లైక్ నార్మల్గా పేస్ట్ చేసినా కూడా మనకు లిస్ట్ చేసి ఇచ్చేస్తాను. ఒకసారి కమాండ్ ఇస్తే అది గుర్తుపెట్టుకుంటుంది. మనం నెక్స్ట్ మనం ఇచ్చేస్తే మ్, ఆ లిస్ట్ అనేది చేసి ఇచ్చేస్తుంది. ఆ లిస్ట్ చేసి ఇచ్చినప్పుడు మనం మొత్తం ఇట్లా ఎక్సెల్ షీట్లో పెట్టుకొని నేమ్ సేవ్ చేసుకుంటాం. ఓకే, మనకి సరిపోతాయి. 321 అంటే వచ్చినాయి కాబట్టి ఈ మొత్తం అయితే మొత్తం అన్నీ కూడా అప్లోడ్ అవ్వవు అనమాట. కొన్ని ఈమెయిల్స్ అనేవి రిమూవ్ అయిపోతాయి. ఆల్మోస్ట్ ఈ రిమూవ్ అయిపోయే యూఆర్ఎల్స్ ఈమెయిల్స్ పోను మనకు ఒక 250 290 అట్లా యాడ్ అవుతాయి. సరిపోతుంది. బట్ ఇది వచ్చేసి వాళ్ళు షెడ్యూల్ చేసాము కాబట్టి వాళ్ళకి మనం ఇంకా అప్లోడ్ చేయడానికి యాక్సెస్ ఉండదు. రేపటికి షెడ్యూల్ చేసుకోవాలి, లైక్ ఎల్లుండికి షెడ్యూల్ చేసుకోవాలి. దీంట్లో వచ్చేసి
ఇప్పుడు ఈ బ్రేవ్ టూల్లోకి వెళ్ళేసి ఇక్కడ యాడ్ కాంటాక్ట్స్, ఇంపోర్ట్ కాంటాక్ట్స్ అండ్ ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాం ఫైల్. ఇక్కడ మనం ఏజెన్సీస్ లిస్ట్ ఇట్లా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తామంటే కన్ఫర్మ్ యువర్ లిస్ట్. ఇక్కడ వచ్చేసి ఇక్కడ మ్యాపింగ్ ఈమెయిల్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. కాంటాక్ట్ ఐడి, లాస్ట్ నేమ్, ఫస్ట్ నేమ్ ఇవన్నీ. బట్ ఇక్కడ వచ్చేసి మనకి ఈమెయిల్ ఐడి ఫస్ట్ ఫీల్డ్లో అండ్ కన్ఫర్మ్ మ్యాపింగ్. ఇక్కడ వచ్చేసి క్రియేట్ ఎ లిస్ట్. డిజిటల్ మార్కెటింగ్ సేవ్ 30. క్రియేట్ ఎ లిస్ట్. ఇప్పుడు దీంట్లో మనకి ఇక్కడ మొత్తం ఇక్కడ జీరో ఉన్నాయి కదా, ఆ డేటా అంతా మనకి ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. కన్ఫర్మ్ యువర్ లిస్ట్ అండ్ నెక్స్ట్ obtain agree అండ్ కన్ఫర్మ్ యువర్ ఇంపోర్ట్స్. మొత్తం 302 ఇంపోర్టెడ్ అయినాయి మనకి. ఇంక ఇది కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇట్లా ఇంపోర్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ క్యాంపెయిన్స్ దగ్గరికి వెళ్ళి ఇంపోర్ట్ చేసుకున్నాం. లైక్ మళ్ళీ క్రియేట్ ఏ క్యాంపెయిన్, ఈమెయిల్ క్యాంపెయిన్, నెక్స్ట్ వచ్చేసి క్యాంపెయిన్ టైటిల్, నెక్స్ట్ క్రియేట్ ఏ క్యాంపెయిన్ అండ్ రెసిపియన్స్. ఇప్పుడు మనం యాడ్ చేసినవి సెలెక్ట్ చేసుకోవాలి. ఇక సెలెక్ట్ ఏ లిస్ట్. ఈరోజు యాడ్ చేసింది. లైక్ ఓకే, ఇక్కడ ఇంకా 7 ఈమెయిల్స్ ఉన్నాయి. అగైన్ మళ్ళీ ఆ లిస్ట్ని మళ్ళీ కొన్ని రిమూవ్ చేసి మళ్ళీ అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసి సేవ్ చేసినాక ఇంక రిమైనింగ్ ప్రాసెస్ అంతా సేమ్. తర్వాత యాడ్ చేసుకున్న రెసిపియెంట్స్ యాడ్ చేసుకున్నాం, సబ్జెక్ట్ యాడ్ చేసుకున్నాం. మళ్ళీ సెలెక్టెడ్ డిజైన్ దగ్గరకు వచ్చేసరికి మనం క్రియేట్ చేసుకున్న టెంప్లెట్ని యూజ్ చేసుకుంటాం. ఇది వచ్చేసి మనం సెలెక్ట్ చేసుకున్నది. ఇక్కడ అంతకుముందు క్రియేట్ చేసుకున్న టెంప్లెట్స్ ఉన్నాయి. ఇందులో మనకి ఏది కావాలంటే ఆ టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది ఓల్డ్ది. ఇంకో మనం ఈ ప్రాసెస్లో కంప్లీట్గా మనం ఈమెయిల్ మార్కెటింగ్ చేసుకోవచ్చు. బట్ మన దగ్గర ఉన్న డేటా అయితే కొంచెం బాగా వర్కౌట్ అవుతుంది. ఈ డేటా ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది మనం గ్యారంటీ ఇవ్వలేము. జస్ట్ ఒక ప్రాసెస్ కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే డేటా ఎలా ఇన్ కేస్ కొన్నిసార్లు ఏంటంటే మిమ్మల్ని డేటా ఎక్స్ట్రాక్ట్ చేయమని కూడా అడగవచ్చు అనమాట, గూగుల్ మ్యాప్స్ నుంచి అటు నుంచి. అలాంటప్పుడు ఆ ఎక్స్టెన్షన్ యూజ్ చేసుకొని మీరు ఈమెయిల్స్, అలాగే మనం ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ చేసిన దానికంటే మనకి ఇక్కడ ఫోన్ నెంబర్స్ కూడా వచ్చినాయి. ఇందులో ల్యాండ్ నెంబర్స్ మనకేం వర్కౌట్ అవ్వవు వాట్సాప్ మార్కెటింగ్ చేయాలి అంటే. బట్ ఇందులో వచ్చేసి ఇది కూడా సేమ్ అంతే అనమాట. రిమూవ్ ల్యాండ్ నెంబర్స్, ఓన్లీ మొబైల్ నెంబర్స్, ఎక్స్ట్రాక్ట్ ఓన్లీ మొబైల్ నెంబర్స్ అని ఇస్తే కంప్లీట్గా మొబైల్ నెంబర్స్ అన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఇచ్చేస్తుంది. ఆ నెంబర్స్ అన్ని మనం ఫార్వర్డ్ చేసి వాటి ద్వారా మనం వాట్సాప్ మార్కెటింగ్ కూడా చేసుకోవచ్చు. రెండింటికి యూజ్ అవుతుంది. ఇది మన ఈమెయిల్ మార్కెటింగ్ టూల్. అండ్ నెక్స్ట్
మనకి ఈ 2 టూల్స్ కంప్లీట్ అయిపోయినాయి. లైక్ బ్లాగింగ్ అంటే మనం బ్లాగర్ నుంచి చేసుకోవచ్చు. లేదా వర్డ్‌ప్రెస్ నుంచి కూడా బ్లాగింగ్ జేసుకోవచ్చు. ఆ బ్లాగింగ్ చేసుకున్నప్పుడు ఆ కంటెంట్ ఏం చేస్తారంటే ఇట్లా ఎవరి డేటా అనేది అందరికి షేర్ చేశారనుకోండి, వాళ్ళు ఓపెన్ చేసి ఎవరైనా చదివే వాళ్ళు ఉంటారు కాబట్టి ఇలా చేసి ఆ బ్లాగింగ్కి విజిటర్స్ని కూడా తెచ్చుకోవచ్చు అనమాట. మనం ఏదన్నా లైక్ ఏ ఫీల్డ్కి రిలేటెడ్గా కంటెంట్ రాస్తామో ఆ ఫీల్డ్ రిలేటెడ్ డేటాకి మీరు ఈమెయిల్స్ ఆర్ ఫోన్ నెంబర్స్ ఎక్స్ట్రాక్ట్ చేసుకుని వాళ్ళకి మీరు ఈ డేటా అంతా పంపిస్తే మీకు విజిటర్స్ వస్తారు. దాని ద్వారా మీకు బ్లాగింగ్‌కి మీకు ట్రాఫిక్ పెరుగుతుంది. ఆ ట్రాఫిక్ పెరగడం ద్వారా మీకేంటంటే అమౌంట్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఇట్లా మీరు ఈమెయిల్ మార్కెటింగ్ ఫ్రీగా కూడా చేసుకోవచ్చు. బట్ వాట్సాప్ మార్కెటింగ్ అనేది మనం కొంచెం రిస్కీ. అది ఎప్పుడైనా నెంబర్ బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంటది కాబట్టి, ఇట్లా ఈమెయిల్ మార్కెటింగ్ ద్వారా మీరు ట్రాఫిక్ తెచ్చుకోవచ్చనమాట మనం బ్లాగింగ్‌కి కూడా. నెక్స్ట్ వచ్చేసి ఫ్రీలాన్సింగ్. ఫ్రీలాన్సింగ్ ఎలా చేస్తారు అంటే, ఫ్రీలాన్సింగ్ చేయడానికి కూడా మరి మీరు ఈ వాట్సాప్ మార్కెటింగ్ యూజ్ చేసుకోవచ్చు. ఈమెయిల్ మార్కెటింగ్ యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ దీని అన్నిటికన్నా ముందు మీరు ఒక పోర్ట్ఫోలియో డిజైన్ చేసుకోవాలి. ఫస్ట్ స్టెప్ పోర్ట్ఫోలియో డిజైన్ చేసుకోవాలంటే విక్స్ వెబ్సైట్ మీకు బాగా యూజ్ అవుతుంది. విక్స్ వెబ్సైట్ని యూజ్ చేసి మీరు పోర్ట్ఫోలియో డిజైన్ చేసుకోవాలి. దీనికి అంటే మీకు అట్లీస్ట్ మినిమం వాళ్ళ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతారు. మనకి ఫ్రీలాన్సింగ్ ఇవ్వాలి అంటే కంపల్సరీగా మనం ఏ ప్రాజెక్ట్ చేసామో ఒకసారి చూపించాలి. ఇది చూపించాలి అంటే మీరు ఆల్రెడీ ఇక్కడ మీరు మనం ఇక్కడ క్లాస్లో ఇచ్చే ప్రాజెక్ట్ ప్రాపర్గా కనుక హ్యాండిల్ చేస్తే ఇది మీకు సరిపోతుంది. ఎక్స్పీరియన్స్ అంటే లైక్ ఈ ప్రాజెక్ట్ హ్యాండిల్ చేసాము, దీనికి రిజల్ట్ ఇలా వచ్చింది, ఈ డీటెయిల్స్ మొత్తం మీరు ఆ పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పోర్ట్ఫోలియో ఒకటి డిజైన్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ స్టెప్‌లో మన సర్కిల్‌లో, సరౌండింగ్స్‌లో బిజినెస్ ఓనర్స్ ఎవరైనా ఉన్నారా? లైక్ వాళ్ళకి చేయిస్తాము. అంటే వాళ్ళు అమౌంట్ ఇచ్చినా, ఇయ్యకపోయినా ఫస్ట్ స్టెప్ వర్క్ చేసి ఆ పోర్ట్‌ఫోలియోని మనకి ఇంకా ఒక ప్రాజెక్ట్ కన్నా ఒక 2, 3 ప్రాజెక్ట్స్ ఉంటే ఇంకా కొంచెం వెయిటేజ్ ఉంటది కాబట్టి, అలా ఫస్ట్ 1, 2 ప్రాజెక్ట్స్‌కి మనం ఎవరో ఒకళ్ళ దగ్గర తీసుకోవటం అలా చేయొచ్చు. ఇన్ కేస్ మనకి ఎవ్వరు లేరు, ఇట్లా తెచ్చుకోవడానికి కష్టం అనుకోండి, అప్పుడు డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీని తీయకూడదు. లైక్ రిమైనింగ్ అన్ని ఫీల్డ్స్ లైక్ డాక్టర్స్ని కానీ, క్లినిక్స్ని కానీ, లేకపోతే హాస్పిటల్స్ కానీ, హాస్పిటాలిటీస్ కానీ, హోటల్స్, రెస్టారెంట్స్, కేఫ్స్, అంబులెన్స్ సర్వీసెస్ ఇచ్చేవాళ్ళు ఉంటారు. లైక్ ఇట్లా కార్ రెంటల్ సర్వీసెస్ కానీ, ఈచ్ అండ్ ఎవ్రీ స్మాల్ బిజినెస్కి ఫస్ట్ టార్గెట్ చేయాలి చిన్న చిన్న వాటిని. మళ్ళీ హై ఎండ్ అంటే వాళ్ళకి కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఫస్ట్ చిన్న చిన్న బిజినెస్లని టార్గెట్ చేసుకుంటూ మీరు ఏం చేస్తారంటే ఆ మ్యాప్స్ ద్వారా యూజ్ చేసి ఏ లొకాలిటీని టార్గెట్ చేయాలో ఆ లొకాలిటీకి ఫస్ట్ మీరు ఈ ఇక్కడ ఇవ్వండి. లైక్ లీగల్‌కి అవసరం అవుతుంది. లీగల్ దానికి గానీ, ఫ్యాషన్ ఇండస్ట్రీకి గానీ అండ్ ఇట్లా ప్రతి ఇండస్ట్రీకి డిజిటల్ మార్కెటింగ్ అనేది ఇంపార్టెంట్ కదా. లైక్ జ్యువెలరీస్ కానీ, ఈ కామర్స్ మార్కెటింగ్ కానీ, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ తోటి మీరు డేటా అనేది ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. లైక్ పెట్స్ సర్వీసెస్కి చాలా హై ప్రయారిటీ ఉంటుంది. ఇట్లాంటి అన్నిటి నుంచి కూడా మీరు ఈమెయిల్స్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఎక్స్ట్రాక్ట్ చేసుకొని సేమ్ చాట్ జీపీటీ యూజ్ చేసుకొని ఇట్లా ఈమెయిల్స్ మొత్తం సగ్రిగేట్ చేసుకొని నీట్గా ఎవ్రీడే ఒక 300 మెయిల్స్‌కి టెంప్లెట్ డిజైన్ చేసుకొని మీరేం చేస్తారు? లైక్ మీ ఎక్స్‌పీరియన్స్ ఏంటి? మీ ప్రాజెక్ట్స్ ఏం చేశారు? అలాగే మీ పోర్ట్‌ఫోలియో లింక్ వెబ్‌సైట్ ప్లేస్‌లో మీ పోర్ట్‌ఫోలియో లింక్ పెట్టేసి మేము ఈ వర్క్ చేస్తాము. ఈ వర్క్స్ చేస్తాము. మేము ఫ్రీగా ఆడిట్ చేస్తాము. ఇట్లా ఇందాక మనము తీసుకున్న కంటెంట్ లాగానే పెట్టేసి మీరు స్టార్ట్ చేసుకోవచ్చనమాట ఫ్రీ ఆఫ్ కాస్ట్. మేబీ ఎవరైనా చూసి ఇట్స్ ఓకే అనుకొని మీకు సర్వీసెస్‌కి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఆ సర్వీసెస్ లైక్ మీకు ఎవరికైనా వాళ్ళకి వర్క్ కావాలి అనుకుంటే వాళ్ళు వచ్చి మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ పెయిడ్ మార్కెటింగ్‌కి వెళ్ళాలి. ఈ పెయిడ్ మార్కెటింగ్ ఏంటంటే ఫేస్‌బుక్ యాడ్స్ చాలా ఇంపార్టెంట్. ఫేస్‌బుక్ యాడ్స్ చేయాలి.
ఇవి ఫేస్‌బుక్ యాడ్స్ అనేది లాస్ట్ ప్రయారిటీ. బట్ తర్వాత దీనికన్నా ముందు కూడా మనల్ని మనం బ్రాండ్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలనమాట. మనం ఫ్రీలాన్సింగ్ అంటే మనం ఇలా వర్క్ చేస్తున్నాము, ఈ ప్రాజెక్ట్ చేసాము, ఇట్లా అన్ని సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ అనేది ఇంపార్టెంట్. ఒకవేళ మనం యాడ్స్కి వెళ్ళినా కూడా మన ప్రొఫైల్స్ అన్ని చెక్ చేస్తారు కాబట్టి మనం బ్రాండ్ అనేది క్రియేట్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. మనం ఫ్రీలాన్సింగ్‌కి ఎళ్తున్నాము అనుకున్నప్పటి నుంచే మనం మొత్తం రెడీ చేసుకోవాలన్నమాట. పోర్ట్‌ఫోలియో రెడీ చేసుకోవాలి. సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ కంప్లీట్‌గా చేసుకోవాలి. ఎవ్రీ డే ఒక 1 ఆర్ 2 పోస్టులు పెట్టాలి. లైక్ సర్వీసెస్ గురించి సర్వీసెస్ చేస్తున్నాము అనే కాకుండా ప్రాబ్లమ్స్‌ని ప్లస్ సొల్యూషన్స్ పెడుతూ ఉండాలన్నమాట. ఈ ప్రాబ్లమ్ ఉందా మీకు? అయితే మేము ఇలా సొల్యూషన్ చూపిస్తాము. దీనికి ఎక్కువగా ప్రాబ్లమ్‌కి రిలేటెడ్‌గా సొల్యూషన్‌ని మీరు పోస్ట్ చేస్తూ ఉండాలి. లైక్ ఎక్కడ పోస్ట్ చేయాలంటే ఎక్కువగా లింక్డ్ఇన్ టార్గెట్ చేసుకోవాలి. ఎందుకంటే బిజినెస్ ఓనర్స్ ఉండేది లింక్డ్ఇన్‌లో కాబట్టి లింక్డ్ఇన్ టార్గెట్ చేసుకొని లింక్డ్ఇన్‌లో పోస్టులు చేయాలి. పోస్టులు చేయడమే కాకుండా మీరు నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ కనెక్షన్స్ ఉన్నాయి కదా! ఈ కనెక్షన్స్‌లోకెళ్ళేసి బిజినెస్ ఓనర్స్‌ని కనెక్ట్ చేసుకోండి. పర్ డే 5 మెంబర్స్‌కి విత్ నోట్ ఎళ్తే మీకు పర్ డే 5 మెంబర్స్‌కి అలో చేస్తది ఫ్రీ వెర్షన్‌లో. పర్ డే 5 మెంబర్స్‌కి మీరు మెసేజెస్ పెడతా ఉండండి. అప్పుడు వాళ్ళు చాలామంది యాక్సెప్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. యాక్సెప్ట్ చేసినప్పుడు వాళ్ళతోటి డైరెక్ట్‌గా నాకు వర్క్ ఇవ్వండి అని ఇట్లా అడగకుండా జస్ట్ స్లోగా కమ్యూనికేషన్ అనేది స్టార్ట్ చేయాలి. హాయ్, వాట్ ఈజ్ యువర్ వర్క్, వాట్ ఆర్ యూ డూయింగ్, లైక్ ఇట్లా అంటే బట్ పర్సనల్గా మాత్రం వెళ్ళకూడదు. జస్ట్ ప్రొఫెషనల్ వేలోనే వాళ్ళని పలకరించడం, వాళ్ళ వర్క్ గురించి తెలుసుకోవడం, లైక్ నేను ఇలా వర్క్ చేస్తున్నాను మన గురించి మనం ఇంట్రడ్యూస్ చేసుకోవడం. ఇట్లా కొంత టైం గ్యాప్ వచ్చిన తర్వాత నాకు ఇట్లా ప్రాజెక్ట్స్ కోసం చూస్తున్నాను. మీ కంపెనీలో ఏదన్నా ప్రాజెక్ట్స్ ఇలా ఇస్తారు అంటే నేను వర్క్ చేస్తాను. ఈ వర్క్స్ నేను ఎక్స్‌పర్ట్ అని చెప్పి ఇట్లా మనం వాళ్ళకి స్లోగా మెసేజ్ చేస్తూ ఉంటే అప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మనకి రిప్లైస్ వస్తూ ఉంటాయన్నమాట. అంటే ఇమ్మీడియేట్‌గా రాదు. ఇది మనకు కొంచెం టైమ్ టేకింగ్ ప్రాసెస్. ఇక్కడ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. అలాగే డైలీ పోస్టులు చేస్తూ ఉంటాము. నెక్స్ట్ ఇంకోటేంటంటే మీరు లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఆప్టిమైజ్ చేసుకుంటారు కాబట్టి కంప్లీట్‌గా ఈ స్కిల్స్ తోటి పెట్టి అలాగే డైలీ మీరు పోస్ట్ చేస్తూ ఉంటే ఎవరైనా కంపెనీ ఓనర్స్ లైక్ ఎవరైనా డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ గురించి చూసేవాళ్ళు చెక్ చేసేటప్పుడు మన ప్రొఫైల్ కనపడుతుంది. ప్రొఫైల్ కనపడినప్పుడు మన ప్రొఫైల్‌లో ఏమేం పోస్ట్ చేస్తున్నామో అవన్నీ కూడా చెక్ చేస్తారనమాట. చెక్ చేసి మనము ప్రాబ్లమ్స్, సొల్యూషన్స్ ఇవి కరెక్ట్‌గా ఉన్నాయనుకోండి, అలా కూడా పిక్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఇట్లా కంప్లీట్‌గా మనం ఆర్గానిక్‌గా టార్గెట్ చేసుకుంటూ వెళ్తాము. అండ్ తర్వాత లాస్ట్‌కి మనము పెయిడ్ మార్కెటింగ్‌కెళ్తాం. ఫేస్‌బుక్ యాడ్స్, ఇన్‌స్టాగ్రామ్ యాడ్స్‌కెళ్తాం. అక్కడి నుంచి మనకు లీడ్స్ అయితే కంపల్సరీగా వస్తాయి. బట్ వచ్చిన తర్వాత క్లయింట్‌ని హ్యాండిల్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. క్లయింట్‌ని హ్యాండిల్ చేయడం. ఆయన చాలా అంటే వాళ్ళకేంటంటే మీరు ఇంతకుముందు ఏం ప్రాజెక్ట్స్ చేశారు మొత్తం ఫస్ట్ మన ప్రొఫైల్, మన డేటా మొత్తం క్లియర్‌గా ఆయనకి ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగేలా ఉండాలి. మీరేం చేశారు? ఎలా చేశారు? ఇప్పుడు ఆయన ఒక ఎక్స్‌పీరియన్స్‌డ్ క్వెషన్సే అడుగుతారు. ఫ్రెషర్స్ క్వెషన్స్ అయితే అస్సలు అడగరు. నేనిప్పుడు మీకు వెబ్‌సైట్ ఇస్తానండి. మరి మాకు ఎన్ని లీడ్స్ ఇస్తారు ఆర్గానిక్‌గా అని అడుగుతారు. బట్ అక్కడ వచ్చేసి బిజినెస్ ఏంటి అనేది ఫస్ట్ అనాలిసిస్ చేసుకోవాలి. ఫస్ట్ వాళ్ళు మీకు వెబ్‌సైట్ ఇచ్చినప్పుడు ఫస్ట్ అసలు ఆ వెబ్‌సైట్ ఏంటి? వెబ్‌సైట్ స్టేటస్ ఏంటనేది ఆడిట్ చేసుకోవాలి. ఫస్ట్ వాళ్ళతోటి డైరెక్ట్‌గా వాళ్ళ దగ్గరికెళ్ళి మాట్లాడడానికన్నా ముందే వాళ్ళు ఫస్ట్ కాల్ చేసి మనకి ఇట్లా వర్క్ చేస్తారా అని అడిగినప్పుడే వాళ్ళ డీటెయిల్స్ అన్నీ మనం తీసుకుంటాం. లైక్ వెబ్‌సైట్ ఏంటి? వాళ్ళు ఏం వర్క్ చేస్తున్నారు? తర్వాత మనం ఇంక మన వర్క్ స్టార్ట్ చేసుకుంటాం. ఆడిట్ చేయడము. లైక్ వాళ్ళ బిజినెస్ మార్కెట్‌లో ఎలా ఉంది? మార్కెట్‌లో ఈ బిజినెస్‌కే లీడ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? లేవా? ఆర్గానిక్‌గా లేక పెయిడ్‌గా ఎళ్ళాలా? మార్కెట్‌లో కాంపిటీషన్ ఎలా ఉంది? అలాగే కాంపిటీటర్స్ ఎలా రన్ చేస్తున్నారు?
ఇవంతా కూడా మీకుండాలి. యాస్ ఎ ఇంటర్వ్యూకి వెళ్ళడం వేరు. ఈ ఫ్రీలాన్సింగ్‌గా మీరెళ్ళడం వేరు. ఇంటర్వ్యూకెళ్తే క్వెషన్ అండ్ ఆన్సర్స్ ఆ సబ్జెక్ట్ అది ఎక్స్‌ప్లెయిన్ చేస్తే సరిపోతది. మీరేం వర్క్ చేస్తున్నారు ఇట్లా. బట్ ఫ్రీలాన్సింగ్‌గా ఎళ్ళేటప్పుడైతే మాత్రం మనకి జస్ట్ ఈ ఇంటర్వ్యూ నాలెడ్జ్ అనేది సరిపోదనమాట. ఇంకా ఎక్స్‌ట్రాగా మనము దాని గురించి ఇన్ డెప్త్‌గా తెలుసుకోవాలి. లైక్ ఇక్కడేంటంటే మొత్తం ఒక ప్రాజెక్ట్ లైక్ ఒక కంపెనీలో ఒక మేనేజర్ అయితే ఎలా మాట్లాడతాడు ఒక క్లయింట్‌తో అవన్నీ కూడా మనం హ్యాండిల్ చేయాలనమాట. లైక్ అంటే జస్ట్ మనం చేసేది ఫ్రీలాన్సింగ్ అయినా కూడా ఇట్స్ లైక్ ఇట్ ఒక స్టార్ట్అప్ టైప్ అనమాట. కంప్లీట్‌గా క్లయింట్‌కి మనం ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయగలగాలి ఫస్ట్ థింగ్. అక్కడ చాలా మందికి ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్‌లు అనేది పోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఇన్ కేస్ అక్కడి దాకా తీసుకొచ్చినా మనం సోషల్ మీడియా యూజ్ చేసుకొని ఈమెయిల్ మార్కెటింగ్, వాట్సాప్ మార్కెటింగ్ ఇట్లా కంటెంట్ మార్కెటింగ్ అంతా చేస్తూ మనం లీడ్స్ తెచ్చుకున్నా లైక్ పెయిడ్ యాడ్స్ నుంచి లీడ్స్ తెచ్చుకున్నా కూడా ఫైనల్‌గా మనకి ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ చేయాలి అంటే మనకి కంప్లీట్ ఎక్స్‌పీరియన్స్‌డ్ నాలెడ్జ్ ఉండాలి. అలాగే వెబ్‌సైట్ ఆడిట్ చేసుకోవాలి. దాంట్లో ఇష్యూస్, ఎర్రర్స్ అన్నీ ఫైండ్ ఔట్ జేసుకోవాలి. కంటెంట్ ఎలా ఉంది? ఎలా రాసారు? మనం ఎలా రాస్తామో ఎక్స్‌ప్లెయిన్ చేయగలగాలి. వాళ్ళ కంటెంట్‌లో నుంచి ప్రాబ్లమ్స్ ఫైండ్ ఔట్ చేసి మనం సొల్యూషన్స్ చూపించేలా ఉండాలి. అలాగే వాళ్ళ బిజినెస్ మార్కెట్‌లో ఎలా ఉంది? కాంపిటీటర్స్ ఎలా చేస్తున్నారు? కాంపిటీటర్స్ ఈ డీటెయిల్స్ అంటే కాంపిటీటర్ అనాలిసిస్, స్వాట్ అనాలిసిస్ కంప్లీట్‌గా మొత్తం ఇన్ఫర్మేషన్ పెట్టుకొని ఫైనల్ రౌండ్ క్లయింట్ తోటి మనం ఫ్రీలాన్సింగ్ అగ్రిమెంట్ మాట్లాడుకోవడానికి వెళ్ళాలన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన అడుగుతాడు. అడిగిన క్వశ్చన్స్‌కి అన్నిటికి ఆన్సర్ చేయాలి. ఇన్ని లీడ్స్ కావాలి. అది ఇది అని మనకి చాలా కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ అన్నీ చేస్తారు. ఒకవేళ రాకపోతే ఏంటి? అన్నప్పుడు మనం దానికి ఆన్సర్ చేయగలిగే ఉండాలి. ఎందుకంటే ఇక్కడ మార్కెట్ అనమాట. ఖచ్చితంగా ఇది వస్తదని చెప్పలేము. అది డిపెండ్స్ ఆన్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ అండ్ లైక్ ఇట్లా మనం ఎక్స్‌ప్లెయిన్ చేయాలి తప్ప లేదు, లేదు సార్ ఖచ్చితంగా నేను లీడ్స్ తెస్తాను అనే కమిట్మెంట్ మాత్రం అక్కడ ఇవ్వకూడదు. ఎందుకంటే ఇది మన చేతుల్లో ఉండదు. మనం వర్క్ చేయడం వరకే, కానీ చేసే వరకే యాక్యురేట్‌గా చేయగలగాలి అంతే. అక్కడ మనం ప్రాజెక్ట్ అనేది యాక్సెప్ట్ చేపించుకోవడం అనేది మనకి కొంచెం కాంప్లికేటెడ్‌గానే ఉంటది. ఇదేంటంటే కొంచెం ఎక్స్‌పీరియన్స్ ఉన్నోళ్ళైతే కొంచెం హ్యాండిల్ చేయగలుగుతారు గానీ, యాస్ ఎ ఫ్రెషర్‌గా డైరెక్ట్‌గా ఫ్రీలాన్సింగ్‌కెళ్ళాలంటే మాత్రం ఇవన్నీ ఓవర్‌కమ్ చేసుకొనే వెళ్ళాలి. ఇవన్నీ ఓకే అయిపోయి మనకి ప్రాజెక్ట్ ఇచ్చిన తర్వాత కూడా ఇక్కడేంటంటే మనము టూల్స్ కానీ ఏమి జాబ్‌కెళ్ళేటప్పుడు మన దగ్గర ఏమి ఉండవు. బట్ యాస్ ఎ ఫ్రీలాన్సర్‌గా చేసేటప్పుడు టూల్స్ అన్నీ ఉండాలి మన దగ్గర. వాళ్ళు ఏ వర్క్ చేయమంటే ఆ వర్క్ చేయడానికి. అలాగే క్యాన్వాలో డిజైన్స్ చేయాలనుకోండి. కంపెనీలో జాబ్‌కెళ్ళామంటే వాళ్ళు ఇచ్చిన టూల్‌తో చేస్తాము. ఇయ్యకపోతే మన దగ్గర ఫ్రీగా అవైలబుల్ ఉన్న వాటితో చేసేస్తాం. బట్ 1 మినిట్ అండి.
లైక్ ఇంకా నెక్స్ట్ మనము ఆ ప్రాజెక్ట్‌ని ఒక క్లయింట్‌ని ఒప్పించుకొని తెచ్చినా కూడా టూల్స్ మొత్తం మనమే హ్యాండిల్ చేసుకోవాలి. క్లయింట్ మాత్రం ఏమి ఇవ్వడు. కొన్నిసార్లు కొంతమంది వాళ్ళు ఇస్తారు. కొంతమంది మా దగ్గర లేవు మీరే చూసుకోవాలి అంటారు. అలాంటప్పుడు మనం హ్యాండిల్ చేయాల్సొస్తది. బట్ దానికి చార్జెస్ అనేది మన ప్రిపేర్ చేసుకోవాలి. లైక్ ఫస్ట్ కొటేషన్ ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత దానికి నెగోషియేషన్స్ ఉంటాయి. ఆ కొటేషన్ ప్రకారము వాళ్ళు అగ్రీమెంట్స్ రాసుకోవడము, ఇవన్నీ గూడా ఉంటాయన్నమాట. ఈ అగ్రీమెంట్స్ అన్నీ కంప్లీట్ అయిపోయి ఫైనల్‌గా ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు ఇంకప్పుడు మనం వర్క్ స్టార్ట్ చేయాలి. బట్ ఈ ప్రాసెస్ అంతా కూడా మనకి కొంచెం స్లోగానే ఉంటది. అంటే ఇమ్మీడియేట్‌గానే మనకు ప్రాజెక్ట్‌లు చేయడం ఇవన్నీ కష్టం. ఫస్ట్ ఒక ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ తెచ్చుకోవడం మనకు కొంచెం ఈజీగా ఉంటది. ఎందుకంటే ఒక ప్రాజెక్ట్ చేస్తూ ఉంటాం కాబట్టి దాన్ని చూపిస్తూ ఇంకో ప్రాజెక్ట్ తెచ్చుకోవచ్చు. కానీ ఫస్ట్ ప్రాజెక్ట్ తెచ్చుకోవడం అనేది కష్టం. కొన్నిసార్లు అంటే కొంతమంది ఎక్స్‌పీరియన్స్ ఏంటంటే వాళ్ళు ఫస్ట్ టైమ్ తీసుకునే ప్రాజెక్ట్స్ ఫ్రీ ప్రాజెక్ట్సే చేసుంటారు చాలా వరకు. ఫస్ట్ ఫ్రీగానో లేదా మినిమమ్ అమౌంట్‌కో వర్క్ చేస్తూ ఆ ప్రాజెక్ట్‌ని చూపించి తర్వాత దాన్ని అలా అలా గ్రోత్ చేసుకుంటూ వెళ్ళి చిన్నగా ఆ నెక్స్ట్ స్టెప్ కొంచెం ఒక 5, 6 ప్రాజెక్ట్స్ వల్ల వచ్చినాయనుకోండి, కొంతమందిని హైర్ చేసుకోవడము, ఆ తర్వాత చిన్నగా దాన్ని ఒక స్టార్టప్ లాగా బిల్డ్ చేసుకోవడము, ఆ తర్వాత నెక్స్ట్ ఒక కంపెనీ లాగా ఎస్టాబ్లిష్ చేసుకోవడము. అట్లా చేసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అంటే బీటెక్ చదువుతూ మధ్యలో ఆపేసి ఇట్లా కంపెనీని ఎస్టాబ్లిష్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకొని లైక్ మధ్యలో లేకపోతే కొంతమంది చదువు ఇంట్రెస్ట్ లేక మానేసిన వాళ్ళు ఇట్లా కంపెనీస్ పెట్టిన వాళ్ళు డిజిటల్ మార్కెటింగ్ చాలా మంది ఉన్నారు అన్నట్టు. ఎందుకంటే ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది ఈజీ టాపిక్. అంటే దీనికి ఏమి సాఫ్ట్వేర్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. లైక్ దీనికి ఒక ఆఫీస్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. ఆన్లైన్లోనే కంప్లీట్గా చేసేయచ్చు. లైక్ అదొకటి మనకి హ్యూజ్ ప్రాజెక్ట్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి. ఎంతమంది ఉన్నా కూడా ఇంకా బిజినెస్లు పెరుగుతూనే ఉంటాయి. మనకి వర్క్ అనేది ఉంటూనే ఉంటుంది. ప్రతి బిజినెస్కి డిజిటల్ మార్కెటింగ్ అవసరం కాబట్టి మనకి దీని ప్రాజెక్ట్స్కి ప్రాబ్లం ఉండదు. లైక్ వర్క్ చేయడము ఈజీగా ఉంటుంది. ఎవరైనా దీన్ని నేర్చుకోవచ్చు. ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. లైక్ ఈ ఫ్రీలాన్సింగ్లో మనకి మాత్రం చాలా ఇన్కమ్ అయితే ఎర్న్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఒకటి ఒక్క క్లయింట్ని మేనేజ్ చేయడం ఒకటి కొంచెం ఇక్కడ మనకి కాంప్లికేటెడ్. రిమైనింగ్ అన్ని మనకి ప్రాబ్లం ఏమి ఉండదు. మొత్తం అన్ని ఈజీగానే మెయింటైన్ చేసుకోవచ్చు. కానీ ఒక క్లయింట్ని యాక్సెప్ట్ చేయించుకొని మనం ప్రాజెక్ట్ అగ్రీ చేయించుకోవడానికి మనకి కొంచెం ఆ స్కిల్ క్లయింట్తో మాట్లాడే స్కిల్ కనుక డెవలప్ చేసుకోగలిగితే ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ తెచ్చుకోవచ్చు. మంత్లీ మనకి 1,00,000, 2,00,000 కూడా ఎర్న్ చేసుకోవచ్చు. ఇట్లా ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ తెచ్చుకొని లైక్ ఎస్సీఓకి, ఎస్ఎంఓకి మనకి కొంచెం తక్కువ ఉంటుంది. కానీ యాడ్స్ రన్ చేయడం అయితే మాత్రం చాలా తీసుకుంటారు. ఎక్కువ అమౌంట్ తీసుకుంటారు. ఇంకా అంటే ప్రతి సర్వీస్‌కి అమౌంట్ పేమెంట్ ఉంటదనమాట. ఇప్పుడు జాబ్ చేసామనుకోండి ఒక 10,000 అట్లా ఇచ్చేసారంటే మొత్తం వర్క్ మన చేత చేపిస్తారు. కానీ ఇప్పుడు మనం కంటెంట్‌కి 3,000 అని లేకపోతే ఇమేజెస్‌కి 6,000, 7,000 అని లైక్ ఎస్‌ఈఓ సర్వీసెస్‌కి 6,000, ఒక 7,000 అని అంటే మినిమమ్ అనమాట. అంటే హై ఎక్స్‌పీరియన్స్‌డ్ కాదు స్టార్టింగ్ రేంజెస్‌లోనే. అట్లా యాడ్స్ రన్ చేయాలంటే ఒక 10,000 అని ఇట్లా మనము ఒక్కొక్క సర్వీస్‌కి అమౌంట్ సెపరేట్‌గా ఎయడం వల్ల మనకి ఎక్కువ అమౌంట్ ఎర్న్ చేసుకునే ఛాన్స్ ఈ ఫ్రీలాన్సింగ్‌లో ఉంటుంది. లైక్ ఏదైనా ఫ్రీలాన్సింగ్ మీరు ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్‌లు తెచ్చుకోవాలని ఒకవేళ మీకు ఏదైనా ఐడియా ఉంటే ఇప్పటి నుంచే మీరు చిన్నగా స్టార్ట్ చేసుకోండి. మీరు సోషల్ మీడియాలో ప్రమోషన్స్ అంటే లైక్ మీకు యాక్సెస్ వచ్చిన తర్వాత ప్రమోట్ చేసుకోవడము, మిమ్మల్ని మీరు మీ బ్రాండ్‌ని మార్కెట్‌లో ఎస్టాబ్లిష్ చేసుకోవడం ఇవి స్టార్ట్ చేయండి. ఈ లోపల ఒక ప్రాజెక్ట్ అంటే జాబ్‌కి ట్రై చేసి ఒక జాబ్ తెచ్చుకొని దాని మీద వర్క్ చేసి ఫ్రీలాన్సింగ్‌కెళ్లారంటే ఇంకా మీకు బెనిఫిట్ ఉంటది. ఎందుకంటే ఏ క్లయింట్ ఎలా హ్యాండిల్ చేయాలనేది ఇంకా క్లారిటీ వస్తది. ఒకటి 2 క్లయింట్స్‌ని మనం హ్యాండిల్ చేయగలిగితే ఓకే. క్లయింట్స్ ఎలా ఉంటారు? ఎలాంటి రిక్వైర్మెంట్స్ ఉంటాయి? బట్ ఈచ్ అండ్ ఎవ్రీ క్లయింట్ మెంటాలిటీ డిఫరెంట్‌గా ఉంటది. బట్ మనకంటూ కొంచెం ఎక్స్‌పీరియన్స్ అయితే వస్తది.